మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చాకలి మహేష్ కుటుంబానికి 72,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ముందు రైతులు, సామాన్యులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం అనంతరం కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. దళితులకు దళిత బంధు పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైందని, కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వెల్ నియోజకవర్గానికి తగిన నిధులు కేటాయించడంలో వివక్ష చూపుతుందని వారు ఆరోపించారు. వేల కోట్ల రూపాయలతో గజ్వెల్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దే అని పేర్కొన్నారు. అంతకుముందు బంగ్లా వెంకటాపూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఎలాగైతే వారి బర్త్డే సందర్భంగా మాదాడ శ్రీను గారి నాయకత్వంలో పార్టీ సహకారంతో పోయినసారి కానీ గతంలో కానీ నిరుపేద కుటుంబాలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుందో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో దాన్ని పురస్కరించుకొని ఈ బంగ్లెంకటాపూర్ గ్రామంలో రామయ్య కొడుకు మహేష్ అనే అబ్బాయికి కిడ్నీస్ అనారోగ్యంగా ఉండడం వల్ల ఆపరేషన్ జరిగింది. దాన్ని పురస్కరించుకొని వృతాభక్తిగా మాదాడ శ్రీనివాస్ గారు కానీ పార్టీ క్యాడర్ కానీ ఈరోజు బంగ్లెంకటాపూర్లో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం, ఈరోజు వారి కుమారుడు త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండి ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలవాలని మేమంతా కోరుకుంటున్నాం. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే యావత్ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని వారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి గత పాలన ఎలాగైతే 10 ఏళ్ళు అందించారో అలా ఉండాలని ఈరోజు యావత్ తెలంగాణలో ప్రజలందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఇది ఈ సందర్భంగా మేము కూడా ఈ రామయ్య కుటుంబాన్ని, మహేష్ కుటుంబాన్ని కూడా ఆ భగవంతుడు ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రదాత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బంగ్లా వెంకటాపూర్లో ఒక నిరుపేద చాగల్ కుటుంబానికి చెందినటువంటి సల్లూరి రాములు గారి కుమారుడు మహేష్ కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యం పాల్గొవడం జరిగింది. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినటువంటి ఈ కుటుంబానికి ఎంతో కొంత చేదోడుగా ఉండాలని కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ కొంత 72 జన్మదినం సందర్భంగా 72,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. భగవంతుడు ఆ మహేష్కు సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని ప్రసాదించి తిరిగి ఇవాళ మన మధ్య కలవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ పేద కుటుంబం యొక్క ఆశీస్సులు కూడా కేసీఆర్ గారి మీద ఉండి కేసీఆర్ గారు కూడా నిండు 100 ఏళ్ళు నిండైనటువంటి ఆయురారోగ్యంతో ఇవాళ మరోసారి రాజ్యాన్ని ప్రసాదించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా గజ్వెల్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ